సెలబ్రిటీ రిలేటెడ్ కంటెంట్ పెట్టొచ్చా అనేసి అడుగుతున్నారు. ఒకవేళ పెడితే ఎలా అప్లోడ్ చేయాలి? ఎలా చేస్తే మానిటైజేషన్ అవుతుంది అనేసి అడుగుతున్నారు. సెలబ్రిటీ రిలేటెడ్ కంటెంట్ పెట్టొచ్చు. కానీ వీడియోస్ కాదు. డైరెక్ట్‌గా వీడియోస్ అనేది పెట్టకూడదు. వాళ్ళ ఇమేజెస్ యూజ్ చేసుకొని మీరు వాయిస్ ఓవర్‌తో పెట్టొచ్చు. ఇమేజెస్‌తో వాయిస్ ఓవర్ కంపల్సరీ మానిటైజేషన్ అవుతుంది. రీయూజ్డ్ వస్తది. కానీ అపీల్ చేస్తే మానిటైజేషన్ అవుతుంది కంపల్సరీ. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇమేజెస్ రిపీటెడ్‌గా పెట్టకూడదు. ఇమేజెస్ని రిపీటెడ్గా వాడకూడదు. సేమ్ ఇమేజెస్ని. ఇప్పుడు ఒక వీడియోలో ఒక మనిషి ఉన్నారు. ఆ మనిషి గురించి మీరు 4, 5 వీడియోలు చేశారు. అతని ఇమేజెస్ ఒకటే ఇమేజెస్ వాడకూడదు. సేమ్ రిపీటెడ్గా అన్ని వీడియోస్లోనూ వేరే వేరే ఇమేజెస్ వాడండి. వేరే వేరే ఇమేజెస్ యూజ్ చేస్తూ వీడియో క్రియేట్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు. ఏ ప్రాబ్లం లేదు. మ్యూజిక్ మాత్రం అస్సలు పెట్టకూడదు. ఓన్లీ ఇమేజెస్తో మ్యూజిక్ అనేది అస్సలు పెట్టకూడదు. ఆ ఇమేజెస్ని మీరు ఎక్కడి నుంచైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. వేరే వాళ్ళ లోగోస్ ఏమీ లేకుండా చూడండి అంతే. గూగుల్ నుంచి, పింట్రెస్ట్ నుంచి, లేదంటే ఫేస్బుక్ వాళ్ళ ఒరిజినల్ ప్రొఫైల్స్లో నుంచే ఉంటాయి కదా. సో అవి కూడా పెట్టుకోవచ్చు. అవి కూడా డౌన్లోడ్ చేసుకుని యూస్ చేసుకోవచ్చు. మీరు ఏ ఎఫెక్ట్స్ కావాలంటే ఆ ఎఫెక్ట్స్ పెట్టుకుని యూస్ చేసుకోవచ్చు. ఓన్లీ థింగ్ సేమ్ ఇమేజెస్ కాకుండా డిఫరెంట్ ఇమేజెస్ యూస్ చేయండి అంతే. వీడియోస్ మాత్రం యూస్ చేయకుండా ఉంటే బెటర్. అంటే వాళ్ళు షేర్ చేసే వీడియోస్ ఉంటాయి కదా, అవి చాలామంది యూస్ చేస్తారు. సో అవి యూస్ చేయకుండా ఉంటే బెటర్. వాటికి కాపీరైట్ స్ట్రైక్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ రీయూజ్డ్ వచ్చినప్పుడు కూడా మనం అది మన ఓన్ కంటెంట్ అని మనం ప్రూవ్ చేయలేము కదా, వేరే వాళ్ళ వీడియోస్ కదా అవి. సో ఇమేజెస్ మాత్రమే యూజ్ చేయండి. వీడియోస్ యూజ్ చేయకుండా ఉంటే బెటర్. అండ్ కంటెంట్ కాపీ చేసినా కానీ మీరు అంటే ఇప్పుడు ఒక వీడియో ఉంది, ఆ సెలబ్రిటీ గురించి ఒకళ్ళు వీడియో మంచిగా స్క్రిప్ట్ రాసుకొని చేశారు. ఆ స్క్రిప్ట్ మీకు నచ్చింది, మీరు కూడా పెట్టాలనుకుంటున్నారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే స్క్రిప్ట్ మీరు చేసి పెట్టేయకుండా ఏదో ఒక మార్పులు చేయండి. మార్పులు చేస్తే అప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు. సేమ్ అదే యాజ్ ఇట్ ఈస్ చదివేశారనుకోండి, అప్పుడు మళ్ళీ ప్రాబ్లమే. వాళ్ళ ఓన్ స్క్రిప్ట్ని మీరు కాపీ చేసి చెప్పినట్టు కదా. సో వాళ్ళకి కాపీరైట్ వేసే రైట్ ఉంటుంది ఖచ్చితంగా. సో అందుకే స్క్రిప్ట్ ఏదన్నా మీరు కాపీ చేసినా కానీ మీరు ఇమేజెస్తో వీడియో క్రియేట్ చేసి స్క్రిప్ట్ని ఎంతో కొంత డెవలప్ చేసి దాన్ని వాయిస్ ఓవర్ ఇవ్వండి, సరిపోతుంది. అండ్ అసలు రీయూజ్డే రావద్దు అనుకుంటే కనిపిస్తూ చేస్తే అసలు ఏ ప్రాబ్లము ఉండదు. కనిపిస్తూ వీడియో రికార్డ్ చేయొచ్చు. కాకపోతే అది కనిపిస్తూ చేసే అంత సీన్ అయితే ఎవరికీ ఉండదు. ఇట్లాంటి కంటెంట్లు ఏంటంటే ఎక్కువ మంది బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఓవర్తోనే ఇవ్వడానికి చూస్తారు. ఈ టైప్ ఆఫ్ కంటెంట్కి నేను మన ఛానల్స్లోనే కాదు, మన తెలుగు ఛానల్స్లోనే కాదు, ఒక తమిళ్ ఛానల్కి, ఒక కన్నడ ఛానల్కి కూడా నేను రీయూజ్డ్ ఇష్యూ రిజాల్వ్ చేశాను. ఇది ఈ టైప్ ఆఫ్ కంటెంట్లో ఇమేజెస్తో వాయిస్ ఓవర్ అనమాట అవి. సో వీడియోస్ అయితే పెట్టద్దు. అండ్ మ్యూజిక్ కూడా యూజ్ చేయొద్దు వీడియోస్కి.